అందుకే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 29వ వచనము చదివి వినిపించండి. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో నుండి బడి నడిచిపోయిరి. ఐగుప్తీయులు అలాగు చేయజూచి మునిగిపోయిరి. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత ఎరుకో గోడలు కూలెను. హల్లెలూయా. నిజంగా దేవుడు వారిని మరి ఐగుప్తు దేశం నుండి విడిపించి వాగ్దాన భూమికి నడిపిస్తున్నాడు. వారు ప్రయాసపడి వెళుతూ ఉన్నారు. విసుగుపడిన వారు మధ్యలోనే రాలిపోతున్నారు. ఇలా వెళుతూ ఇక వాగ్దాన భూమికి దగ్గరగా వెళ్ళారు. ఆ దగ్గరలోకి వెళ్ళినప్పుడు ఒక ఎరుకో పట్టణం, ఆ ఎరుకో ఆ గోడలు మామూలుగా ఉండేవి కాదంట. చాలా ఎత్తైన గోడలు, పైన వెడల్పు కూడా చాలా వెడల్పు. అంత పెద్ద ఎత్తైన గోడలు. ఆనాడు గోడలు నిజంగా ఐగుప్తు దేశంలో మరి అక్కడ పిరమిడ్స్ అవి చాలా పెద్దవిగా, అవి చూస్తే ఒక్కొక్కటి చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే మేము కూడా చూసాం. అప్పుడు మరి యెరూషలేము వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా ఐగుప్తు దేశానికి వెళ్ళడం జరిగింది. అక్కడ చూసినప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉన్నవి. అంతంత పెద్ద పెద్ద రాళ్ళు ఎలా మోసారు, ఎలా కట్టారు. నేను అనుకుంటాను ఈ యొక్క మన మందిరంలో ఒక సగం భాగం ఒక్క రాయి ఉంటుంది, ఒక సగం భాగమే ఒక రాయి. అటువంటి రాళ్ళు చాలా ఎత్తైన శిఖరముగా కట్టారు. అంటే అంతంత రాళ్ళు ఆ రోజులలో ఏ యొక్క పరికరాలు లేవు, కానీ మనుషులు మోయడము, అవి మోసి ఎలా కట్టారని ఒక ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఎంత బలవంతులుగా ఉంటే, వారిలో ఒక దేవుని శక్తి ఉంటే కానీ అంత పెద్ద రాళ్ళని వారొక శిఖరాలుగా పేర్చలేరు. అటువంటివి మరి అలా అంతకంటే ఒక ఎరుకో గోడ అనేది చాలా పెద్దది. ఒక గోడ కూల్చాలి అంటే ఈ రోజులు వచ్చిన పరికరాలతో కూడా కూల్చలేరు ఆ గోడల్ని. ఇప్పుడు ఎక్కడ చూస్తున్న పరికరాలు, ఏ పని చేసినా మనుషులు చేయట్లేదు, అన్నీ మిషనరీలు అన్నీ వచ్చేసాయి, వాటితోటే పని చేస్తూ ఉన్నారు. కానీ ఎవరు కూడా చేతితో చేస్తారా? పని చేయలేరు ఇప్పుడు. నిజంగా ఆ రోజులలో మరి అటువంటి పనులు అలాంటివి లేవు. ఆ గోడ కూల్చాలంటే మామూలు విషయం కాదు. కానీ వారు ఒక్కటే విశ్వాసం, చాలా విశ్వాసం ఇశ్రాయేలు ప్రజలకి. ఈరోజు కూడా ఇజ్రాయెల్ దేశము వారి విశ్వాసం బహు గొప్పది. వారి దేవునికి లోబడే విషయంలో బహు గొప్పగా లోబడతారు. మనము లోబడము. కానీ వారొక విశ్రాంతి దినము ఆచరించడంలో వారు ఎన్ని పనులున్నా అన్ని విడిచిపెట్టి ఆ దినమంతా కూడా దేవునితోనే గడుపుతారు. అది ఎటువంటి పనైనా కానీ, ఎటువంటి కష్టం ఎటువంటిదైనా కూడా అన్నీ విడిచిపెడతారు. ఆ సమయంలో ఒకనాడు ఒక కొన్ని సంవత్సరాల క్రితము ఇశ్రాయేల్ ప్రజలు ఆ యొక్క ఇజ్రాయెల్ దేశంలో వారి యొక్క విశ్రాంతి దినం ఆచరిస్తున్న సమయంలోనే మరి వారిపైన దాడి చేసి యుద్ధములు చేసి ఎంతో మందిని కూడా మరి చంపడం జరిగిందంట. కానీ వారి విశ్రాంతి దినం బయటికి రారు, ఆ విశ్రాంతి దినము ఏ పని చేయరు అని తెలుసుకొని వారిని భయంకరమైన దొంగ దెబ్బ తీశారు. కానీ అలా విశ్రాంతి దినం రోజు వాళ్ళని అలా యుద్ధముగా వారిని వచ్చి చంపుతుంటే కూడా ఒక్కరు బయటికి రాలేదంట. ఎందుకంటే దేవునికి అంతగా లోబడతారు వాళ్ళు, అంతగా విశ్వాసాన్ని చూపుతారు. మనమైతే చూపించలేము. విశ్వాసం కలిగిన వారుగా ఉంటాము, కానీ పై విశ్వాసం. ఒకవేళ దేవుడు ఒక మాట చెప్పాడు అనుకోండి, ఇవాళ జరగలేదు అనుకోండి, రేపటికి మనకి ఏమనిపిస్తుంది? అమ్మో ఇది నిజంగా దట్టుంది, ఇది అబద్ధమే, లేకపోతే దేవుడు చేయడట్టుంది. ఇంకేం చేస్తాడు? 10 రోజులు ప్రార్థన చేసిన నాకుంటున్న తలనొప్పే తగ్గలేదు, నెల రోజులు చేశాను నా కడుపులో నొప్పే తగ్గలేదు, ఇంకేం దేవుడు చేస్తాడు?
ఇటువంటి అవిశ్వాసం అంటే జీవితంలో ఏది మనం పొందుకోలేం ప్రియులారా.